తమ్ముడికి పెళ్ళైపోయింది అన్నమాట. కంగ్రాట్స్ తమ్ముడు. థ్యాంక్ యూ అక్క. నేను అందరి లెక్క కాదు, పెళ్ళని హ్యాండిల్ చేసిన మస్తు తెలుసు. నేను నీ లెక్క కాదు, పెళ్ళాన్ని కంట్రోల్ చేసిన నాకు మస్తు తెలుసు. రవ్వ కేసరి ఇట్లా నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. బుక్ చేస్తున్నావా? అంటే నెక్స్ట్ ఏం చేయాలి? దంచుకుని ఇలా చేసేస్తుంది. ఏమో చేద్దాం అనుకున్నావు, ఏమైంది? వావ్, సూపర్ టేస్ట్, ఫెంటాస్టిక్. ఏం కాదు, ఇలా అయినా బాగానే ఉంటుంది. కానీ నువ్వు వీడియో చేసేదాన్ని కాదు, బాబాయ్ హోటల్లో చేస్తే అయిపో. ఇలాంటి జోకులు వేసిండు, దీని కాన్సన్ట్రేషన్ మర్చిపోయి మాటల మీద పడ్డ. షుగర్ సరిపోయింది లేదా ఒకసారి టేస్ట్ చేసి. షుగర్ సరిపోయింది లేదా ఒక్కసారి. సో గైస్ ఆల్మోస్ట్ గైస్ అరే పోతాను నేను పోతాను, నాకు ఇది వద్దు. అరే తినిపించగంట, టేస్ట్ చేసే వద్దు కానీ అంతా ఎట్లనో ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేంజిలాసియా యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన సూర్య అన్న ఒక్కసారి నాడు అన్న సూరి ఆఫ్టర్ లాంగ్ టైం తమ్ముడు మన వ్లాగ్ లోకి వచ్చిండనమాట. ఎటుపోయినావు తమ్ముడు? ఇన్ని రోజులు ఏమైపోయినావు? ఏంది ఇన్ని రోజులు ఏడిపోయినా ఏంది అనేది ముంగట చెప్తాక ఇప్పుడు, ఎందుకంటే అది ఇప్పుడు అందరికి సర్ప్రైజే, నాకు కూడా సర్ప్రైజే అది. అవునా? నిజమా? ఎందుకంటే మనం ఇన్ని రోజులు సింగిల్ ఉండే ఏమి చేసినా నడుస్తుండే, ఇప్పుడు జర ఒకటి అయిపోయింది మనది. ఏమైందిరా? అదే అక్క, ఇప్పుడు కానీ మన కొంచెం ముంగలకు పోయిన కొద్ది ఒకటి చెప్తా. ఇంకెందుకు లేదు దాచుడు కానీ ఫ్రెండ్స్, ఇన్ని రోజులు సూర్యగాడు సింగిల్, కానీ ఇప్పుడు మింగిల్ అయిపోయిండు. తమ్ముడికి పెళ్ళైపోయింది అన్నమాట. మీ వైఫ్ ఏదిరా? ఉంది అక్క, ఇప్పుడు అందరికి చూపిద్దామని వీడియో ఇప్పుడు, అందుకే ఫస్ట్ నువ్వు చెప్పగానే వాళ్ళు నమ్మరు తెలుసా పెళ్ళయింది అంటే. అది అంత కామెడీ చేస్తున్నా, మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు అని. కానీ కాలేదు ఫ్రెండ్స్, ఎవరైనా ఉంటే మెసేజ్ చేయరు, నాకు తెలుసుగానే. ఇదే మాట మీద మళ్ళీ రిపీట్ చేయి, నేను తర్వాత అడుగుతా. సో ఫ్రెండ్స్, సూర్యగానికి పెళ్ళయింది. కంగ్రాట్స్ తమ్ముడు. థ్యాంక్ యూ అక్క. మేము ఎవరు నీ క్యూట్ అండ్ బ్యూటిఫుల్ నీ స్వీట్ హార్ట్ ని చూడాలనుకుంటున్నాం. మీరు కూడా చూడాలనుకుంటున్నారా? బుజితలే వైఫ్. మై వైఫ్. రీసెంట్లీ లవ్ మ్యారేడ్ కపుల్ అన్నమాట ఇల్లు. తమ్ముడు అప్పుడే పెళ్ళైపోయిందారా నీకు? అయిపోయింది నాకు. ఇప్పుడు నా బాధ అంతా ఏంటంటే, ఇన్స్టాలో ఎవరు మెసేజ్ చేస్తారు ఏంది, అన్ని కల్లాకొలం అయిపోయింది. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. కానీ బాధాకరమైన విషయం అని చెప్పాలా? అయినా సరే 100 నవ్వుతుంది చూడు ఏం మాట్లాడినా. నేను అమ్మా నాకు తెలుసు తర్వాత ఉంటది అంట. అయిపోయింది కదా, అయిపోయింది. ఖతం. తమ్ముడు చాలా మాట్లాడుకోవాలి. అంటే పెళ్లి కాక ముందు వీళ్ళ లైఫ్ ఒక రేంజ్ లో ఉండేది. పెళ్ళైన తర్వాత తమ్ముడు చాలా సాంప్రదాయని సుప్పిని శుద్ధపూస అయిపోయింది అనిపిస్తుంది. సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసని ఒకటి గుర్తుపెట్టుకోరి, నేను అందరి లెక్క కాదు, పెళ్ళని హ్యాండిల్ చేసిన మస్తు తెలుసు. అబ్బా ఇట్లాంటి మస్తు చూసినాం కానీ. సరే, మీరు కొత్త పెళ్ళైన జంట వచ్చిరు కాబట్టి మీకోసం ఒక స్వీట్ చేద్దాం అనుకుంటున్నా. ఏం స్వీట్ అక్క అది? రవ్వ కేసరి ఇట్లా నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. బుక్ చేస్తున్నావా? అంటే అది
లేదురా నేను నా చేతులతో ఉండబోతున్నా. ఎందుకు ఇప్పుడు అవన్నీ ప్రయోగాలు అది ఇప్పుడు కాదు ఈ ప్రయోగాలన్నీ రీసెంట్ గా అయిందాక మాకు పెళ్లి. ఇక్కడ నా మీద నమ్మకం ఉంచండి ఓకేనా. నమ్మకం ఉంది, చేసే దాని మీద నమ్మకం లేదు. సో రవ్వ కేసరి నేను ఎక్కడ నేర్చుకున్నాను తెలుసా? కళలో. ఓ అమ్మో నా కళ వచ్చింది, ఆ కళ గుర్తున్నది ఎట్లా ఉండాలో అని. మీరు భయపడకండి రా, నేను చేస్తా కదా మైహూనా. న్యూ కపుల్, కొత్త జంట, కొత్తగా పెళ్ళైన జంట నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని వాళ్ళ ఏమంటారు వాళ్ళ బాండింగ్ అనేది స్వీట్గా ఒక మంచి అండర్స్టాండింగ్ నడవాలని చెప్పేసి ఈ ఆసియా ఏంజిల్ ఆసియా ఛానల్లో స్వీట్ చేయబోతుంది రవ్వ కేసరి. అండ్ చేసి నేనే మీకు తినిపిస్తా. ఇది ఒక ఆనవాయితీ కదా పెళ్ళైన వాళ్ళకి, ఎవరైనా ఇంటికి వస్తే స్వీట్ తినిపించడం. సో నేను తినిపిస్తా. వందన నీకు వంట వచ్చా? వచ్చి కదా, రాకపోతే నన్ను చూసి నేర్చుకోమని చెప్దామని అనుకున్నా. కానీ తమ్ముడు వందనకు ఆల్రెడీ వంట వచ్చంట. అబ్బా ఇక మనం చేసే మొత్తం యూట్యూబ్ బాబదే. యూట్యూబ్ బాబదేనా? తింటున్నా కాబట్టి నేను. సో రవ్వ కేసరికి ఫస్ట్ ఏం కావాలి తమ్ముడు? రవ్వ కావాలక్క. రవ్వ కావాలి. ఫస్ట్ రవ్వ అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. కానీ ఎంత తీసుకోవాలని మనకు మెజర్మెంట్స్ ఇంపార్టెంట్. మనకు చిటికెడు కాదు, ఏదైనా మనం వంట చేస్తే దానికి మెజర్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఒక బౌల్ తోని రవ్వ అయితే తీసుకున్నాం. ఇప్పుడు మసాలా నేను ఫస్ట్ బౌల్ ఉండదు, అప్పుడు ఏం చేయాలి మరి? ఏదో ఒక మెజర్మెంట్ లైక్ ఏది ఉంటది, గ్లాస్ ఉంటే గ్లాస్ లో పోసుకోవచ్చు, ఏది ఉంటది. సో ఓకేనా, ఎప్పుడైనా వందనకు నీకు వద్దులే మళ్ళా ఎప్పుడైనా వందన నీ మీద తలిగింది అనుకో, వంట చేయను అన్నది అనుకో, నువ్వు పోయి చేసుకోవాలి. ఇట్లా ఇట్లా నా వీడియోస్ చూడు అప్పుడు. ఓకేనా, రవ్వ నేనైతే ఐటమ్స్ అయితే పక్కన పెట్టుకున్నా. ఏం లేదు ఫ్రెండ్స్, చాలా సింపుల్ రా తమ్ముడు, మస్తు సింపుల్. ఇది ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. రవ్వ కేసరి ఇట్లా నోట్లు వేసుకుని ఇట్లా కరిగిపోవాలి అంతే. రవ్వ కావాలి, చక్కెర కావాలి, నెయ్యి కావాలి, ఇది ఎల్లో కలర్ రా. ఆరెంజ్ కలర్ ఎక్కది? నేను షాప్ అయినకి ఎల్లో కలర్ ఏమని అడిగినా, మరి కళ్ళు కనబడాలనుకున్నా. ఇది ఆరెంజ్ కలర్ డబ్బా. నేను ఎల్లో కలర్ ఇయ్యి అని చెప్పిన, ఆరెంజ్ ఇచ్చి నన్ను మోసం చేసిండు షాప్ అయినా. దాని పేరు ఆరెంజ్ ఏమో, ఎల్లోనేమో మరి. కేసరి ఎల్లో మరి, కానీ చూనికి ఆరెంజ్. బట్ ఇది ఫైనల్ గా ఏం కలర్స్ చూడాలి. డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి అనుకొని చెప్పి తేలేదు, వచ్చినాక బుగ్ అయిపోయినా ఇంట్లో లేవు. ఇలాచీ డ్రై ఫ్రూట్స్. సో స్టార్ట్ చేద్దామా? మంచిగా వెలిగేరా, బలం లేదా రా, తింటున్నా ఇంట్లో వందన వండుతున్నా లేదు. సో ఇట్లా కడాయి పెట్టుకోవాలి. దీంట్లో ఏమైనా నీళ్ళు ఉంటే ఇట్లా కోసుకోవాలి ముందే. అరే ఇట్లా చేయరే తమ్ముడు, వందన ఇట్లనే చేస్తాడా రోజు ఇంట్లో టార్చర్ తమ్ముడు. మరి బ్యాచిలర్ ఉన్నప్పుడు బాగానే చేసినావు కదరా. సూపర్ అంటే నాకు తెలియదు పిచ్చిది. నేను పచ్చి పులుసు అడిగినా అనుకో, సూపర్ అంటే పచ్చి పులుసు. నెక్స్ట్ టైం వండిస్తారు పచ్చి పులుసు చికెన్, మస్తు ఉంటుంది కాంబినేషన్. ఇట్లా నెయ్యి పోసుకుందాం. మనం డైరెక్ట్ డబ్బానే, కొలతలేదు ఏం లేదు. ఇప్పుడు మనము నెయ్యి వేపుకోవాలి. మీకు ఇప్పుడు నేను చేసిన వంటకం మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి. ఓకేనా? ఇది నేను ఫస్ట్ టైమే చేస్తున్నా, భయపడకురి. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? నేను చేయగలరా ఇప్పుడు దాన్ని కూడా. సరే అదే రాజు కొంచెం బిజీ ఉన్నాడు ఫ్రెండ్స్, అందుకే వీడియోస్ లోకి రావట్లేదు. ఇదిగోండి రవ్వ, అంటే కొంచెం హీట్ అయ్యాక ఒక్క బౌల్ రవ్వ వేసుకుందాం. నెక్స్ట్ నేను మనం అంతే, మనం గీల పుట్టినాం, గీల విరిగినాం, గీలనే ఇంకా వేసుకోవచ్చు రా. మంచిగా వేపుకోవాలి. నెయ్యిలా ఆరి తేరుతుంది అది. అరే ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేసిరు చెప్పు, నిజం చెప్పు. అదంతా మీరు పార్ట్ 2 ఉంటది, పార్ట్ 2 లో చూడండి. ఓకేనా? ఈడే చేసి ఉంటాడు ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ కదా. నిజం చెప్పురా. ముఖం చూసి అసలు. కానీ మా వందన స్పెట్స్ తీసిండు ఎప్పుడన్నా నీ ముందు?
తీసినాక కూడా లవ్ చేసినావని అవి తీస్తే ఇంకా అందంగా ఉంటా. ఆ విషయం నీకు తెలియదు. నువ్వు ఎప్పుడు చూడలేవు. ఒకసారి తీరా స్పెట్స్ తీరు. ఆయనతో మీరు ఇప్పుడు లగ్గమైంది మెసేజ్లు చేస్తే అవ్వ నేను అంత లేదు తమ్ముడు. మంచిగా వేపుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? నాకు నువ్వు మా మీదనే ప్రయోగాలు చేస్తున్నావు చెప్తా. తెలుసు. లేదు మంచి లోతు గిన్నె తీసుకోవాలి. అలాగా గిన్నె నీళ్ళు పెట్టాలా, పగిలిపోద్ది. దీన్ని బౌల్లోకి తీసేసుకొని రైస్ కుక్కర్ తీసుకోనా? వద్దులే వద్దు, లోతు గిన్నె దీంతోనే వేసుకుంది. మంచి ఆండ్లు ఉందా లేదా ఇంతకు? ఉంది. కమ్మటి వాసన వస్తుంది ఇట్లా నెయ్యి లేపుకుంటుంటే. కాసేపు టైం పడుతుందిరా అది వేగడానికి. ఓకేనా? ఏగు తెలదాకా ఓకే టైం 10 అవుతుంది ఫ్రెండ్స్. వెళ్ళి ఇంకా నేను చేసే స్వీట్ కోసం వెయిట్ చేశారు. ఏం తినకుండా రండి. నువ్వు దానికి ఎంతసేపు అయితే ఇది ఎప్పుడు వేస్తావు, ఇది ఎప్పుడు వేస్తావు, ఈ కత్తి పెట్టి ఎప్పుడు గీలిగిస్తావు? మయూనా దీంతో అవసరం లేదు, నేనే ఒక కత్తి. ఇది ఎందుకురా? అబ్బా నేను చేస్తా. ఒకసారి తెగుద్ది. मस्त शेड्स होणार नीला अप्पा कमला असा పైలం ఉడకొస్తుంది. సమ్మర్ వచ్చిందరా? సమ్మర్ రాలేదు, సన్ వస్తుంది రోజు. సంపుతుంది రవ్వ స్కై కోటడింగ్, స్కై వేరీ కోటడింగ్. సూరి వందన చూడ రవ్వ వేగింది. వేగినాక ఇలా తీసుకోవాలన్నమాట. కలర్ చేంజ్ అయింది మంచిగా. సో 1 కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్. మీరు కరెక్ట్ చెప్పుర్రి. కొంచెం డౌట్ ఉంది ఫ్రెండ్స్ నాకు. ఒక్కసారి యూట్యూబ్ చూడరా. అరే 1.5 నాకు తెలిసి 3 అనుకుంటున్నా. 1.5 ఇప్పుడు అది 3 కప్పుల వాటర్. అది తింటారు, తాగరు. 3 కప్పులు. ఇది షుగర్ అంతా యాడ్ అవుతుంది కదా, అది వాటర్ మరగలరా. ఇగో చూడు 2 ఆల్రెడీ కొన్ని పోసిన కొలత లేకుండా కాబట్టి. బ్రో మీరు ఏమనుకోకుండా ఎడిట్ చేసేటప్పుడు చెప్పరా ఇవి పాత్రలు మాత్రమే, ఇంట్లో ప్రయోగాలు చేయకూడదు? లేదు నాట్ గైస్. సో దిస్ ఇస్ ఓకే. ఇంగ్లీష్ రాదు. ఏమో అంటారు, ఏమో చేస్తారు. అందుకే అప్పటి నుంచి అడుగుతున్నా ఎక్కడికి వెళ్తున్నాం అని. లేదు ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాం. సో 3 కప్స్ నిండా వాటర్ తీసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ అనేది కొంచెం మరగాలి, మీడియంలో పెట్టుకుంటాం. ఓకే, వాటర్ మరుగుతూనే ఉంటుంది. మనం దాని తెలియదాకా మరొకటి సింపుల్, చాలా సింపుల్. తీసుకొచ్చేది వారే గంట ఇంట్లోనే. ఎప్పుడు పెడతావు, ఎప్పుడు తింటాం మేము. సో గైస్ నిజంగా వీళ్ళ కోసం స్వీట్ చేద్దాం అనుకుంటున్నా, కానీ దీని అవుట్పుట్ ఎట్లా వస్తుంది అని చెప్పి నా చేతిలో అయితే లేదు. అంతా దేవుడి మీద భారం వేసిన. మీకు ఈరోజు రాసి పెట్టుందో లేదు చూడాలి. మామూలుగా ఏదో చేద్దామని చేస్తున్నావు కానీ లేదు. వందన నా మీద నమ్మకం ఉందా నీకు? నీకురా ఉంది కానీ దాని మీద నమ్మకం లేదు. ఓకే నీ మీద ఉంది. ఇది చూడు ఎట్లా చూడు. ఇట్లా వాటర్ ఇట్లా మీడియంలో పెట్టుకొని మరిగించుకోవాలి సిమ్లా. ఇప్పుడు ఇలాయచీ దంచుకుని ఇలాయచీ వేసేస్తుంది. ఓకే, ఇలాయచీ అనేది ఒక ఫ్లేవర్, మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. నాకు కోసం కొట్టుకుంటా బయట అది భరించాలి అది. సో గైస్ కొంచెం ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ మనము రవ్వ వేసుకుందాం ఇందులో. ఓకే, ఇట్లా కలుపుకుంటూనే ఉండాలి దీన్ని. ఉప్మా చేస్తున్నాం. ఓ దేవుడా, కలుపుతూనే ఉండాలి. కలుపుతూనే ఉండు.
కలిపేయాలి. కలిపితేనే మంచిగా ఎట్లా అయిపోవాలంటే స్మూత్గా అయిపోవాలి. అట్లా పాశం చేసుకోవాలి. ఇది పాశం అయితే ఉప్మా ఉప్మా పాశం అంటే ఏం సమయం కూడా తెలుగు కామెంట్ చేయరు ఏందని. ఉప్మా ఇది పాశం కాదు. షుగర్ ఎప్పుడు వేయాలరా తమ్ముడు? ఇదేం కర్మరా దేవుడా. షుగర్ చిటికెడు షుగర్ వేసాయి అట్లా కాదు, చిటికెడు వేసుకోవాలి అట్లా కదా. సో నెక్స్ట్ షుగర్ వేసుకుందాం. మరి అన్న నేను చెప్తావు. మొత్తం భయం అవుతుంది ఫ్రెండ్స్ కొంచెం, కానీ ఏదో ఒకటి వేస్తా తిని. కానీ నెక్స్ట్ 1 బౌల్ షుగర్ అనుకుంటున్నా, కానీ కొంచెం కొంచెం వేసుకుంటా చూసుకొని. 100 కొంచెం ఫస్ట్ కొంచెమే. ఇప్పుడు ఇవదాకా ఒక్కదానివే అనుకున్నాను, ఇద్దరు వచ్చి ఖరాబ్ చేస్తుందని. లేదు దీన్ని ఏదో ఒకటి చేస్తావురా మళ్ళీ. కానీ మాకు పెట్టకు గడ్డ కడుతుంది. రైట్, నెయ్యి వేసుకుంటావు అప్పుడు లూజ్ వస్తుంది. ఇప్పుడు ఇది ఇంకొంచెమే. నేనైతే మాట పైసలు లేవు. చాలు. మీకు చూడబుద్ధి అయిన వాళ్ళు ఉంటే సర్కర్ దాకా వండుకొని ఉంటా. సరేనా? ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది, ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది. అట్లా షుగర్ కరిగే వరకు కలుపుకోవాలరా. అమ్మా కలిపి దోస్తులు మీకు తెలియని విషయం ఏందో ఇంకోటి చెప్పానా? అంతకుముందు అక్క ఇవే వంటలు చేస్తుండే. కుమారి అంటే షాప్ ఉందా, అది పక్క ఇంకోటి ఉంటుంది అక్కదే. నాదే మధ్యలో కొంచెం బంద్ చేసిన నేను ఇస్రాక్ పెట్టి అన్నం చేస్తుండే. మధ్యలో బంద్ చేసి ఇట్లా వేసుకుంటున్నాను. చూడు ఇద్దాం అనుకుంటే కానీ అది ఏమో అవుతుంది. చూడు ఇంతకు ముందు ఎలా ఉండే ఇప్పుడు ఎలా అయింది చూడు. ఇట్లా కలుపుతూనే ఉండాలి. నెక్స్ట్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి నావి కొంచెం వేసుకోవాలా, కానీ కరగలేదు ఇది. నెయ్యి ఇట్లా షుగర్ మంచిగా కలుపుకున్న తర్వాత కరిగే వరకు కలుపుకోవాలి. నూపి కాదు, ఇది ఇంకా లూజ్ అయితే లేదేంద్రా. కొంచెం వాటర్ ఇప్పుడు కూడా వేయచ్చేమో. కొంచెం ఇప్పుడు ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందాం. ఇది ఆరెంజ్ కలర్ డబ్బా గుమరియాలా. గట్రా కావరా, నేను చేస్తా మంచిగా. ఇంకొంచెం వేద్దామా? చేస్తా గురి, మీరు భయపడగురి. కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం. ఫోన్ వచ్చింది బయటకు. కొన్ని వాటర్ యాడ్ చేయ సూరి, కొన్ని వాటర్ యాడ్. నేనైతే బయటకు ఎమర్జెన్సీ ఫోన్ వచ్చింది, బయటకు వేస్తాగా. ఇంకే సరేనా? చేసుకొని తిన్న తర్వాత ఫోన్ చేయరు నాకు. లేదా అవురా అమ్మా తోడే. నాకు తెలుసు ఇట్లాంటిది ఏదో అవుతుందని నాకు తెలుసు. ఇది అప్పుడు మధ్యలో మంచిగానే అయింది కదరా. ఇప్పుడు నువ్వు యూట్యూబ్లో చూసినప్పుడా నాకు అనుకునే అంత కాన్ఫిడెన్స్ నాకు వచ్చు అని చెప్పినప్పుడే నాకు అర్థమైంది. డ్రై ఫ్రూట్స్ చెప్దాం మరి, తీసుకోకడా చెప్తా. మీరు భయపడకండి రా. నువ్వు ఫస్ట్ అది నువ్వు తిన్నాకనే తింటా, అప్పటిదాకా ముట్ట నేనైతే చెమటలు పడుతున్నాయి దానికి. అయ్యా అందులో చెమటలు నువ్వు కూడా 2 సుక్కలు ఇంకా మంచిగా అవుతుంది. లేక అద్దెకు వదిలేసి ఏమో చేద్దాం అనుకున్నావు, ఏమైంది? వావ్ సూపర్ టేస్ట్ వెంటాస్టిక్. ఏం కాదు, ఇలా అయినా బాగానే ఉంటుంది. కానీ నువ్వు వీడియో చేసేదాన్ని కాక బాబాయ్ హోటల్లో చేస్తే అయిపో. ఇలాంటి జోకులు వేసిండు, దీని కాన్సన్ట్రేషన్ మర్చిపోయి మాటల మీద పడ్డా. తిప్పుతూనే ఉండాలి దీన్ని. నేను చేసిన లేవు ఇంకా. ఇది కాదురా గరిట, అసలు దీంతో నైట్ లేదురా. అది దానివల్ల అట్లా గది చెప్తానే ఇది కదా. అది ఇప్పుడు చూడు ఫ్రెండ్స్, గట్టే ప్రాబ్లం కానీ మారుతుంది. కొంచెం నెయ్యి అయ్యిరా సూరి, నెయ్యి అయ్యిరా. నెయ్యి అందులో కూడా నెయ్యి, మొత్తం నెయ్యిమయం అంతా వెయ్యిరా. చాలు, అందులో కూడా నెయ్యి. ఇదిగో అయిపోయా. దీనికి భయపడుతున్నారు.
బాదం బాదం ఏ ఊరి బాదం బాదం కచ్చా బాదం. కచ్చా బాదం. సో గైస్ నేను ఫస్ట్ టైం చేస్తున్నా, వీళ్ళ కోసం కష్టపడి నాకు రాకపోయినా నేర్చుకుంటున్నా దాన్ని. ఈ రోజు నుంచి నీ కష్టాలన్నీ అయిపోయినాయి నిజంగా. కుంభమేళ మోనాలిసా ఎట్లా అయినాయి అట్లా అయిపోతుంది రవ్వ కేసరితో నువ్వు కూడా మొత్తం. మోనాలిసా జీబ్స్ ఆఫ్ పైసా గైస్, పైసా కేక్ అన్నమాట ఇది. దెబ్బకు తిరగాలి ఇట్లా. షుగర్ సరిపోయింది లేదా ఒకసారి టేస్ట్ చేసి నువ్వే చేయలేదా బ్రో కరెక్ట్ చెప్తాడు ఎందుకంటే పెద్దోడు. ఇక షుగర్ సరిపోయింది లేదా ఒక్కసారి. ఒరే ఏం చేసినావురా? ఓరే మాడగొడతా వింటరా నేను అనుకుంటూ. ఓకే డ్రై ఫ్రూట్స్ కూడా వేగిపోయినాయి. ఎందుకు వచ్చారు అనుకుంటున్నా. ఏంటరే సైలెంట్ సప్పుడు గుర్రి. ఇగో ఇప్పుడు ఇప్పుడు మొత్తం. సో మాకు కొంచెం అర్థం అవుతలేదు ఫ్రెండ్స్, కానీ ఆల్మోస్ట్ అయిపోయింది ఇదే ప్రాసెస్. అది ఎంత ఇది ఎంత చేసినా సరే ఇంకా చిక్కగా అవ్వట్లేదు. ఇక ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకుందాం. మాడుతుంది ఏమక్క పొగలొస్తున్నాయి అట్లా వేసుకోవాలా. అట్లా అవుతుంది దోశ. అది గ్రీన్ ఎల్లో దోశ. ఇప్పుడు ఇట్లా మళ్ళీ వేసుకోవాలా. ఏంది డ్రై ఫ్రూట్స్ లోపలికి ఇట్లా ఆఫ్ చేసుకుందాం. ఆఫ్ చేసుకొని అట్లా తిప్పుకోవాలా. అట్లా మీద సాపు వేసుకోవాలా. ఏదిరా డ్రై ఫ్రూట్స్ లోపలికి వెళ్ళిపోయినాయి. కింద అట్లా గ్యాస్ ఖరాబ్ అవుతూ ఉంటుంది. కింద ఆపినాం. అట్లా ఆపేసేయాలా. సిమ్లోకి ఫోన్లోకి తెచ్చుకోవాలా. సిమ్లోకి ఫోన్లోకి తెచ్చుకోవాలా. తిల్లమల చేయక ఇప్పుడు తిల్లమల చేయి దాన్ని కాదు మొత్తం దీన్ని రే. సో గైస్ ఇప్పుడైతే చూడు ఇప్పుడైతే అసలు అది ఇక్కడదే కదరా. సో గైస్ ఆల్మోస్ట్ డన్. కానీ ఒకసారి షుగర్ నేను టేస్ట్ చేస్తానా. వావా ఓకే నేను చెప్పాలి అది కాలుతుంది. సో గైస్ ఆల్మోస్ట్ గైస్ అరే పోతానన్నయ్య నేను పోతాను. నాకు ఇది వద్దు వద్దన్నయ్య నేను పోతాను. అదేంటి టేస్ట్ చూసి అట్లా పోతుండు. సూర్య అరే తినిపోయగందా టేస్ట్ చేసేవద్దు కానీ అంత ఎట్లనో ఉంది. నువ్వు గిట్లా నేను మనిషినే కదా టేస్ట్ నువ్వు అడుగుతా నేను చెప్తా. టేస్ట్ లేదు పాలు లేదు ఇడు డ్రై ఫ్రూట్స్ తిన్నా నేను. అమ్మో అది తింటుంటున్నా. ఇప్పుడు చూడు అయిపోయింది ఆల్మోస్ట్ స్వీట్. మీరు ఇట్లా గైస్ ఆల్మోస్ట్ రవ్వ కేసరి అయితే అయిపోయింది. మీరు అని మాటలు మాకు వందన నిజంగా బాగుంది. నువ్వే నిజంగా బాగుంది. తింటుంది వందన. అమ్మో వావ్ మైండ్ అన్నీ ఉండదు కిచెన్ లోనే. ఫ్రెండ్స్ ఫైనల్ గా రవ్వ కేసరి రెడీ. ఇప్పుడు కొత్తగా పెళ్ళిన జంటకి నోరు తిప్పి చేయబోతున్నా. ఫస్ట్ టైం వచ్చిరు కాబట్టి జంటగా ఏం కాదురా. ఓకే ఓకే కొంచెం స్వీట్ ఎక్కువ తినా. దట్స్ వై. తమ్ముడు ఎట్లుందో చెప్పురా. వందనికి కూడా కొంచెం వేడిగా ఉంది. చల్లారినాక తింటే బాగుంటుంది. ఏందిరా రియాక్షన్ లేదు. అమ్మా జడ్జెస్ అమ్మ తోడు వంటలలో ఉన్న వంటల ప్రోగ్రాంలో జడ్జిలు కూడా ఇంతసేపు ఉన్నారు. వాడంతా అబద్ధాలు ఆడుతున్నాడు. నిజం చెప్పు వందన
ఎట్లుంది బాగుంది కదా ఏమిరా షో చేస్తున్నావు కామెడీ సూపర్ మరి? వావ్ వింట అసలు నా లైఫ్ లో అసలు ఏమో అనుకున్నా ఇవి వేస్తే గిన్నెలు వేసుకుంది వింట గిన్నె పడుకో బాబా మొత్తం వేసే అక్క నాకే సూపర్ బా టేస్ట్ అక్క అమృతం నిజం చెప్పు నిజమక్క వావ్ బాగుంది అసలు డ్రై ఫ్రూట్స్ అంటారా ఫస్ట్ టైం ట్రై కరిగిపోతే నోట్లేసి బాబా బాబా ఇది లూజ్ అయితే బాగుంటది కానీ టైట్ అయిపోయింది కొంచెం ఇది యాంకిల్ లెంత్ తీసుకుంది మరేమిరా ఇంత ముందు ఎక్స్ట్రా చేసినాం ఇప్పుడు ఏమంటావు చెప్పు అసలు ఎట్లుంది నిజంగా నీ దగ్గర చాలా ఉంది అక్క టాలెంట్ టాలెంట్ చాలా ఉంది అబ్బా అది నేను అసలు ఇట్లా ఖరాబ్ అయిపోతా అనుకున్నాను అసలు కలిపినప్పుడే ఫ్లాప్ అనుకున్నా కానీ బా అయితే డ్రై ఫ్రూట్స్ అయితే కరిగిపోతుంది చూడు మీరే నోట్లోకి వచ్చి డ్రై ఫ్రూట్స్ ఫాల్ట్ అంత చదువుగాను బా రవ్వ బాగుంది సో ఫ్రెండ్స్ ఇది నేను ఈ జంటకి నోరు తీపి చేద్దాం అనుకున్నా ఇది వీడియో మీకు ఎట్లా అనిపించింది కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వీళ్ళ కోసం అని చెప్పేసి మటన్ దాల్చా చేయబోతున్నా పార్ట్ 2 పార్ట్ 2 వీళ్ళ కోసం నేను వందన అసలుకే చాలా బక్కగా ఉంది అని చెప్పేసి నేను ఇంకా ఫుడ్ కొత్త కొత్త వెరైటీలు వండి వందనకు పెడదాం అనుకుంటున్నా 4 కిలోలు పెరుగుతుంది మళ్ళీ మటన్ అద్దినాక ఇంకో మొత్తం ఇట్లా అయిపోతుంది నెక్స్ట్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నా అది కూడా ఫస్ట్ టైమే నాకు రాదు అన్ని ఫస్ట్ ప్రయోగాలు చేస్తాను అన్నమాట మమ్మీని చేస్తుంది కొత్తగా వచ్చినామని సో నెక్స్ట్ ఇంకా మంచి మంచి వ్లాగులతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ బాయ్ ఫైనల్ గా వందనకి 4 కిస్ పెట్టాలి ఓకే ఓకే ఇది తింటప్పుడు పార్ట్ 2 లో ఖచ్చితంగా మీకోసం సో గైస్ మళ్ళీ కలుద్దాం బాయ్